Welcome to my world. శివన్న నిజాయితీ. ఒకప్పుడు ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో శివన్న అనే ఒక కట్టెలు కొట్టేవాడు ఉండేవాడు. అతను చాలా నిజాయితీపరుడు మరియు కష్టపడి పనిచేసేవాడు. ఎన్ని కష్టాలు ఎదురైనా అతను ఎప్పుడూ అబద్ధాలు చెప్పలేదు లేదా ఎవరినీ మోసం చెయ్యలేదు. ఒకరోజు అతను అడవి దగ్గర చెట్లు కొడుతున్నాడు. అకస్మాత్తుగా అతని ఇనుప గొడ్డలి జారి నదిలో పడిపోయింది. బాధతో శివన్న నది ఒడ్డున కూర్చుని దేవుడిని ప్రార్థించాడు. ఆ క్షణంలో ఒక నదీదేవత ప్రత్యక్షమైంది. ఆమె అడిగింది, శివన్న, ఇది నీ గొడ్డలా అని ఒక బంగారు గొడ్డలిని చూపించింది. శివన్న బదులిచ్చాడు, అది నాది కాదు, నాది ఇనుప గొడ్డలి. తరువాత ఆమె అతనికి ఒక వెండి గొడ్డలిని చూపించింది. శివన్న మళ్ళీ అది తనది కాదని చెప్పాడు. చివరగా నదీదేవత అతనికి ఇనుపగొడ్డలిని చూపించినప్పుడు శివన్న అన్నాడు, అవును, అదే నాది. అతని నిజాయితీకి సంతోషించిన దేవత అతనికి 3 గొడ్డలిలను ఇచ్చింది: బంగారు, వెండి మరియు ఇనుపగొడ్డలి. నీతి: నిజాయితీకి ఎల్లప్పుడూ ప్రతిఫలం ఉంటుంది.